మరో మంచి సింగర్ మీ ముందుకు వస్తుంది, మా అన్న చంద్ర. ప్లీజ్ వెల్కమ్. ఈ సాంగ్ పాడిపోతున్నా. నేను మల్లీశ్వరి మూవీ నుంచి నీ నవ్వులే వెన్నెలని సాంగ్ పాడిపోతున్నా. ఓకే, చాలా చక్కగా అందంగా పాడాలి. నువ్వెంత అందంగా ఉన్నావో అంత అందంగానే పాడాలి. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మల్లెలని హరివిల్లులని ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏమీ చాలవని. నీ నవ్వులే వెన్నెలని మల్లెలని హరివిల్లులని ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవి చాలవని. అంగారం వెలిసిపోదా నీ సొగసుని చూసి, మందారం మురిసిపోదా నీ సిగలో పూసి, వేవేల పువ్వులను పోగేసి నిలువెత్తు పాల బొమ్మని చేసి, అణు అణువు వెండి వెన్నెల పూసి విరితేనెతోనే ప్రాణం పోసి, ఆ బ్రహ్మ నిన్ను మళ్ళీ మళ్ళీ చూసి తన్ను తానే మెచ్చుకోడ ముచ్చటేసి. ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవి చాలవని. నీ నవ్వులు హరివిల్లో కాదో తెలియదు కానీ నీ పాటలు మాత్రం 100% హరివిల్లే. థ్యాంక్స్. ఇప్పుడు మన జడ్జెస్ని అడుగుదాం ఎలా పాడావు. మను సార్. పల్లవి చాలా బాగుందమ్మా. అండ్ చరణంలో కొంచెం శృతి చూసుకోవాలి. ఫస్ట్ నవ్వావే, నవ్వు కొంచెం బ్రైట్గా ఉండొచ్చు. అది అలికేసినట్టు ఉంది, అది అన్నట్టు ఏదో వచ్చిన సౌండ్ తప్ప బాగా బ్రైట్గా రావాలి. ఓకేనా? డీటెయిల్డ్గా ఉండాలి. నవ్వా అది ఏంటి, దగ్గిందా నవ్వా అర్థం అవ్వాలి కదా. ఆ సింగర్ పాడినటువంటి త్రో గ్లైడ్స్ ఇవన్నీ కూడా నువ్వు మైండ్లో పెట్టుకొని, నువ్వు మంచి సింగర్ అని అందరికీ తెలుసు. బెటర్ సింగర్ ఎప్పుడు అవుతావు, బెటర్ దాన్ ది బెస్ట్ కదా. దానికోసం కృషి చేయి. ఓకే, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వర్ధిని మేడం. సంగతులు మళ్ళీ చరణంలో పోయిన సాంగ్లో సంగతులు అని చెప్పామని బాగా ప్రాక్టీస్ చేసుకుని వచ్చావు. మళ్ళీ ఈ సాంగ్లో కొంచెం మళ్ళీ డల్ అయిపోయి. సంగతులు చాలా ఇంపార్టెంట్. సింపుల్ సాంగే కదా, అవునా? శృతి చూసుకో, నీకు సంగతులు అదే నీ మెయిన్ అన్నమాట. ఓకే మ్యామ్, మాన్యాకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు మ్యామ్? మురళీ సార్. తన్న తారన్నారే తారన్నా తారన్నా, ఆ ఎండింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. అది కొంచెం జాగ్రత్తగా నువ్వు వినాలి, ఎందుకంటే నీ సౌకర్యం కోసం పాడేస్తున్నావు. ఎందుకంటే ఆల్రెడీ టాప్ 8లోకి వచ్చేసారు కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా పాడాలి, సరేనా? థ్యాంక్ యూ సార్.
ఓకే మాన్య, ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ అడుగుతాం. ఓకే. హేమచంద్ర గారు. యూ హ్యావ్ వెరీ వెరీ క్యూట్ స్మైల్. డింపుల్ చాలా క్యూట్గా ఉంది ఇది. అండ్ ఓవరాల్ సాంగ్ క్యూట్గా నవ్వుతూ పాడావు. సో దట్స్ ద బెస్ట్ థింగ్, బికాస్ ఈ స్టేజ్ మీకు వచ్చి టెన్షన్ పడతారు నార్మలీ చాలా. ఆబ్వియస్లీ ఐ మీన్ దట్స్ లైక్ ద జడ్జ్మెంట్ ప్లేస్. సో చాలా టెన్షన్ ఉంటుంది, బట్ అదేం లేకుండా వెరీ క్యూట్ స్మైల్తో పాడావు ఓవరాల్. సో దట్స్ రియలీ నైస్ ఆఫ్ యూ. మెయింటైన్ దట్ స్మైల్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్న. ఓకే మాన్య, చాలా బాగా పాడావు. మరి జడ్జెస్ ఇచ్చిన కామెంట్స్ తీసుకొని నెక్స్ట్ రౌండ్స్ లో ఆర్డర్ కొట్టేయాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.